హలో ఫుడీస్, వీకెండ్ స్పెషల్గా ఇంట్లో హోటల్ స్టైల్ మటన్ కర్రీ చేద్దాం. సాఫ్ట్గా జ్యూసీగా ఉన్న ఈ మటన్ కర్రీని రైస్తో తింటే ప్లేట్ క్లీన్ గ్యారంటీ. రెసిపీ ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. కడాయిలో కొన్ని కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. గసగసాలు బాగా హీట్ అయిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు మరియు గసగసాలను మిక్సర్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కళ్ళుప్పు వేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కంటే కళ్ళుప్పే ఆరోగ్యానికి చాలా బెటర్. ఇప్పుడు రెండూ కూడా బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు రెడ్డిష్ బ్రౌన్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా కుక్కర్లో బాయిల్ చేసుకున్న మటన్ ముక్కల్ని కడాయిలో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అటు ఇటు కింద పైన తిప్పుకోవాలి. ఆ తర్వాత పైన ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్ పైన పెట్టుకోవాలి. పైన ఆయిల్ చేరిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కర్రీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి సువాసన కోసం కొన్ని కొత్తిమీర ముక్కలు పైన చల్లుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ మటన్ కర్రీ రెడీ. ఈ వీకెండ్కి ఈ కర్రీ ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.